నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఒక ఐటీ సలహాదారు, కేవలం ఐటీ సలహాదారు, ఇవాళ అతను ఆస్తుల గురించి తెలుస్తా ఉంటే కళ్ళు బయలు కొమ్ముతా ఉంటాడు. అతని కూతురికి ఒక ఇన్ఫా కంపెనీ ఉందంట, అతను ఒక నిఖిల్ హీరోగా పెట్టి పాన్ ఇండియా సినిమా తీశాడంట, అతనికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కంపెనీ ఉందంట, అతని భార్య పేరు మీద హాస్పిటల్ ఉందంట, ఇవన్నీ హైదరాబాద్ లో ఉన్న అతనికి ఒక 3 ఇళ్ళు ఉన్నాయంట. అంటే ఒక రాజు కసిరెడ్డి అనే ఒక పాత్రధారే ఇంత సంపాదించాడు అంటే ఇక సూత్రధారులు ఎంత సంపాదించుంటారు? ఈ రాజు కసిరెడ్డి ఈ రకంగా ఉన్న మిథున్ రెడ్డి ఎంత సంపాదించుంటాడు, విజయసాయి రెడ్డి ఎంత సంపాదించుంటాడు, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వగలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంపాదించుంటారు? ఇప్పుడు దేశంలో రాజకీయ నాయకులంతా ఎవరైతే సంపాదించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర పాఠం నేర్చుకోవాలని అపాయింట్మెంట్ కోరుతున్నారట. ఎట్లా సంపాదించుకోవాలో చెప్పండి సార్, మాకు తెలియట్లేదు సంపాదించుకోవటం. 100 కోట్ల స్కామ్ చేసి ఇదే పెద్ద స్కామ్ చేసుకున్నాం కదా తప్పట్టు కొట్టుకుంటున్నాం, కానీ కొన్ని వేల కోట్లు భలే సంపాదించుకుంటున్నారు టెక్నికల్ గా దొరకకుండా. మాకు చెప్పండి సార్, మీ మీద 2010లోనే 10-11లోనే మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదవిని అధికారం అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని చెప్పేసి 20 సిబిఐ ఈడీ కేసులు పెట్టినప్పుడు ఏమో ఇదంతా అబద్ధమేమో అనుకున్నాము, కానీ ఇప్పుడు మీ లిక్కర్ స్కామ్ చూస్తే అవి నిజాలని మాకు అర్థమైపోతా ఉంది.